ఆపరేషన్ కగార్ను వెంటనే శాంతి చర్చలు పోరాటం ఆపరేషన్ కగార్ను వ్యతిరేకంగా నిలిపివేయాలి ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి ఆపరేషన్ కగార్ను. ఇటువంటి పరిస్థితులు ఉండద్దు. ఇక పోలీసులు అయింది, అందులో విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు కొద్దిగా రేట్ అయింది. చెప్తున్నా ఒక అప్పీల్ ఏదో క్యాంపస్లో లోపల స్టూడెంట్స్ సమావేశం కూడా నిర్వహించచ్చు అని మీకు రీసెర్చ్ చేస్తారు. మధ్య భారతదేశంలో ఆదివాసీలపై జరుగుతున్న మారణహోమం ఏదైతుందో అది నిలిపివేయాలని ఆదివాసీ మహిళలపై ఎగబడుతూ వాళ్ళ మానపానాలు దొలుచుకుంటూ ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వము ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టి ఈరోజు దుర్మార్గమైన ఒక చర్య ఈరోజు మధ్య భారతదేశంలో జరుగుతుంది. 2,40,000 మందిని ఈరోజు ఈ ఇండియన్ బలగాలను మధ్య భారతదేశంలో ఏర్పాటు చేసి ఒక మారణకమ్మను సృష్టించకుండా ఆ మొత్తము ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తము ఒక పోలీసు రాజ్యం అయిపోయింది. అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేశారు. ఈరోజు ఈ కనీస సంపాదన ఏదైతుందో ఈ దేశ పౌరుల కనీస సంపాదనను ఈ కేంద్ర ప్రభుత్వము కార్పొరేట్ శక్తులకు ఉడ్చి మొత్తం పెట్టాలని చెప్పేసి ఆడ ఆదివాసులను లేకుండా చేయడానికి వాళ్ళను చంపడానికి ఈ ఆపరేషన్ కగార్ తీసుకొచ్చింది. వాళ్ళకి అండదండగా ఉన్నటువంటి ఈ మావోయిస్టు పార్టీ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలని చెప్పేసి మావోయిస్టులను నిర్మిస్తున్నామని చెప్పేసి ఒక నెపంతో ఈరోజు ఆదివాసులపై మరణహోమాన్ని సృష్టించడం కానీ, తున్కాకులం ఏరుకోదంగిపోయిన వాళ్ళను చంపడం కానీ, లేదా ఫంక్షన్లకి ఇట్లా తిరిగొస్తున్న వాళ్ళ ఆడవాళ్ళ తల్లుల చనుబాలు పిండడం కానీ దుర్మార్గమైన చర్య. ఇది ప్రజాస్వామ్య దేశమా? మీరు భారత మాత తల్లి అని చెప్పేసి అంటారు కదా, మరి ఈరోజు భారత మాత తల్లినే ఈ దేశంలో పుట్టిన ఒక ఆడ తల్లిని ఈరోజు మరి రేపులు చేసి వాళ్ళ ప్రైవేట్ పార్టీలలో రౌతులు పెట్టి కొట్టుకుంటా, వాళ్ళు చనుబాలు దింపుకుంటా, వాళ్ళ స్నానాలు చేస్తుంటే వీడియోలు దింపుకుంటా డ్రోన్ల ద్వారా. ఇది దుర్మార్గమైన చర్య. ఇది సిగ్గు అనిపిస్తలేదా మీకు? ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి. ఈరోజు ఈ దేశ సంపదను ఎవరైతే కార్పొరేట్ల కట్టబెట్టాలని చూస్తున్నారో దానికి మేము విరుద్ధంగా పోరాడుతున్నాం. దాన్ని కట్టబెట్టడం ఇది సరైన కాదు. ఈ దేశ పౌరుల సంపద, ఈ దేశ పౌరులందరికీ చెందవలసిన సంపద. ఈ దుర్మార్గమైన చర్య. తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి, శాంతి చర్చలను నిర్వహించాలి అని చెప్పేసి కోరుకుంటూ మరి మహేష్ పీడిఎస్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. కంటెంట్ చెప్పండి. ఏమైనా ప్రజలారా, ఈ బ్యానర్ మీద శాంతి పావురం ముద్రించి ఉన్నారు. ప్రగతిశీల విద్యార్థి సంఘానికి చెందిన టీడీఎస్ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో
శాంతి చర్చలు జరపాలని ఆ సందేశం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి చేరాలనే లక్ష్యంతో ఆ విషయాలకు సంబంధించి చర్చించుకుందామని ఫార్మసీ డిపార్ట్మెంట్ కాకతీయ యూనివర్సిటీలో ఒక హాలుకు పరిమితమై ఒక సమావేశం నిర్వహిస్తూ ఉంటే మాకంటే ముందే వచ్చిన పోలీసు బలగాలు మీకు అనుమతి లేదు, మీరు ఆ సమావేశాన్ని నిర్వహించుకోవటానికి లేదు అని సమావేశానికి వాళ్ళ చేతులతో వాళ్ళే తాళాలు వేసి అక్కడ పెట్టిన ఫ్లెక్సీ బ్యానర్స్ అన్నింటినీ మూటగట్టి తీసుకొచ్చి యువతల పెడితే ఏంది దుర్మార్గం అని మేము అడిగినప్పుడు మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇందాక విద్యార్థులు మాట్లాడుతూ ఇదేంటి సార్ మన ప్రభుత్వంలో కూడా ఇట్లవుతుంది అన్నాడు. మన ప్రభుత్వం అనే రేవంత్ రెడ్డికి మన అనే పదం ఎంత అపురూపమైన పదం. మీరు వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని తీసుకొచ్చింది ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లా చేసిందనే. హాళ్లకు తాళాలేశారు, అందరికంటే ముందే పంపించారు, అరెస్టులు చేసి ముందస్తుగా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఆ నిర్బంధానికి ఆ హింసకు వ్యతిరేకంగానే వాళ్ళను దించి మిమ్మల్ని కూర్చోబెడితే మీరు కూడా రాను టీఆర్ఎస్ ప్రభుత్వం దారిలోనే నడుస్తూ ఉన్నారు కనుక టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీ ప్రభుత్వానికి కూడా ఇంకొక 3.5 సంవత్సరాల్లో ముందే హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త పడండి. ఇక్కడ సబ్జెక్టు ఏంటి అంటే అన్నీ విడనాడుకొని ఇవాళ శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక వ్యవస్థను ఒక మోడల్గా నడిపించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఒక డేట్ పెట్టి ఆ డేటు లోపల చంపేస్తానని అంటుంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటుగా మరో 28 మందిని చంపేస్తే ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మన ప్రధానమంత్రి శబాష్ అంటాడు, కేంద్ర హోంశాఖ మంత్రి ఘన విజయం అంటాడు. శబాష్ అనటము, అవార్డులు ఇవ్వటము, రివార్డులు ఇవ్వటము ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో అది తగినదా? ప్రజలు ఆలోచించాల్సిందిగా పౌర హక్కుల సంఘం, ప్రగతిశీల విద్యార్థి సంఘం, అన్ని ప్రజా సంఘాలు ఇక్కడ సమావేశమయ్యాయి. అన్ని ప్రజా సంఘాలు ముక్త కంఠంతో ఇదేం ప్రభుత్వాలు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చలని ఎందుకంటున్నాం, హాలుకు పరిమితమైన సమావేశాలను కూడా నిర్వహించుకోలేని పరిస్థితిని అధిగమించి స్వేచ్ఛగా యథేచ్ఛగా దేశంలో ఎక్కడికక్కడ ప్రజలు తమ ఆకాంక్షలను వ్యక్తీకరణ చేసే ఆ స్వేచ్ఛ కావాలని, ఆ శాంతి వాతావరణం నెలకొనాలని, దేశంలో హింస ఉండకూడదని ప్రజలందరూ కోరుకుంటున్నారు. దానికి ప్రాతిపదికగా పెట్రోకారం నేను ఏబిఎన్ రిపోర్టర్ రావన్నా మర్చి కొత్త ఎప్పుడు వచ్చినా కొత్తేనా అన్నా